హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆక్వా ఫీల్డ్లో వచ్చేసి ఏదైతే ఆర్నమెంటల్ ఫిషెస్ ఉన్నాయో వాటికి ప్లాంట్స్ అనేటివి చాలా అంటే చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయండి. ఎందుకంటే ఏదైతే మనకి పిల్లలు పెట్టే ఫిషెస్ ఏదైతే ఉన్నాయో, లైవ్ బ్యారర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కంపల్సరీ హైడింగ్ స్పాట్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడైతే బేబీకి హైడింగ్ స్పాట్ ఉంటుందో, పుట్టిన తర్వాత ఏదైతే వేరే ఫిష్ కానీ దాని మదరే కానీ వచ్చి దాని వెంట పడుతూ ఉన్నప్పుడు అది తప్పించుకొని హైడింగ్ స్పాట్లో కనుక దాక్కొనగలిగితే అది 100కి 100% సర్వైవ్ అవుతుందండి. సో అందుకనే మనం ఈ యొక్క ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్, ఆక్వాటిక్ ప్లాంట్స్ని అయితే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. ఏ బ్రీడర్ అయినా సరే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా చాలామంది ఇంట్లో ఇండోర్లో పెంచుకునే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో, అక్వేరియంస్లో పెంచుకునే వాళ్ళు ఉంటారో అంతేమంది ఈక్వల్గా అవుట్డోర్లో పెంచుకునే వ్యక్తులు అయితే చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఏదైతే చిన్న టబ్లో కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ కంటైనర్లో మనం ఫిషెస్ని అవుట్డోర్లో పెంచేటప్పుడు ఏదైతే అక్వాటిక్ ప్లాంట్స్ని యాడ్ చేసుకుంటే మన ట్యాంక్ అనేది ఇంకా ఇంకా అందంగా అయితే కనిపిస్తుందండి. నేనైతే వీటిని తెప్పించడం జరిగిందండి. ఏదైతే మనం అక్వాటిక్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని తెప్పించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా మనకి ఏదైతే గప్పీ గ్రాస్ కావచ్చు, ఫ్లాక్ స్టైల్ కావచ్చు, పెన్నీవర్త్ కావచ్చు, నెక్స్ట్ సెల్వేనియా కావచ్చు, ఫ్రాగ్ బిట్ కావచ్చు, ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా మన ఫామ్లో చాలా గ్రోత్ అవుతూ ఉన్నాయండి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటుగా ఇవి కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఫామ్లోకి. సో ఇవి పెట్టుకొని ఏదైతే వీటిని పెట్టుకొని ఏదైనా గప్పీస్ కావచ్చు, మాలీస్ కావచ్చు, ప్లాటీస్ కావచ్చు మనం పెంచుకోవచ్చు అనమాట. అయితే దీనికి మస్ట్ అండ్ షుడ్గా సన్లైట్ కానీ లేదా ఎల్ఈడి కానీ రిక్వైర్మెంట్ ఉంటుందండి. దాని తర్వాత ఇవి వచ్చేసి మనకి సాయిల్ నీడెడ్ ప్లాంట్స్ అనమాట. ఏదైతే కింద లేయర్ అనేది సింపుల్గా కొంత ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు సాయిల్ యాడ్ చేసుకొని దాని మీద కొంచెం ఇసుక యాడ్ చేసుకుంటే ఎనఫ్ అండి. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. దాంతోపాటు ఇవన్నీ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నేను రాబోయే వీడియోస్లో అది కూడా నీట్గా ఎలా మనం ట్యాంక్ని డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను చూపిస్తానండి. సో ఈ ప్లాంట్స్ అన్నిట్లో కల్లా నాకు నచ్చినవి ఈ పింక్ ప్లాంట్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది ఇంకా గ్లాస్ అక్వేరియంస్లో ఏదైతే మనం ప్లాంటెడ్ ట్యాంక్స్లో చూసుకుంటే కనుక చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి. సో చాలామందికి ప్లాంటెడ్ అక్వేరియం చేయించుకోవాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా మన దగ్గర ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ లోటెక్ ప్లాంట్స్ అనమాట. అంటే ఎక్కువగా మనం CO2 మనం వాడాల్సిన అవసరం లేకోకుండా ఉండే ప్లాంట్స్ అనమాట. జస్ట్ మనం ఏదైతే సాయిల్, ఏదైతే మనకి నేల, ఏదైతే మట్టి దొరుకుతుందో ఆ మట్టి అనేది జస్ట్ మన ఏదైతే అవుట్డోర్లో పెంచుకునే వాళ్ళకండి చెప్తుంది నేను. ఏదైతే అవుట్డోర్లో పెంచుకునే వాళ్ళు జస్ట్ ఒక కంటైనర్లో కానీ లేదంటే ఒక టబ్లో కానీ పెట్టుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. వాళ్ళు జస్ట్ సాయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇన్సర్ట్ చేసేసుకొని పెట్టుకుంటే ఇవి గ్రోత్ అవుతూనే ఉంటాయండి. ఎందుకంటే వీటికి అన్నిటికీ ఇప్పుడు మేము మీకు చూపించిన ప్రతి ప్లాంట్కి కూడా ఏదైతే బ్రాంచ్కి మనకి ఎయిర్ రావటం జరుగుతుందండి. ఎయిర్ అంటే మీకు తెలుసు కదా, రూట్ అని చెప్తారు కదండి. ఆ రూట్ అనేది రావటం జరుగుతుందండి. అట్లా రావటం వల్ల అది మనం ఈవెన్ చిన్న ముక్క కట్ అయినా సరే అక్కడ రూట్ ఉంది అంటే కనుక మనం నేలలో ఇన్సర్ట్ చేసామంటే కనుక 100కి 100% అది మనకి సర్వైవ్ అవుతుందన్నమాట. ఇలా మనం ఏదైతే అమెజాన్ స్వాట్ కావచ్చు, ఆక్వా రోజ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ప్రతి ప్లాంట్లో మీరు రూట్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే ఇట్లా ఒక ట్యాంక్ అనేది ప్లాంట్స్కి అనేది పెట్టేసుకున్నానండి. ఈ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్లాంట్స్ అన్నిట్లో ఫ్యాన్సీ గప్పీస్లో కలర్ రానివి ఉంటాయి కదండి, లైక్ మీరు అనుకునే మిక్స్డ్ గప్పీస్ ఏదైతే ఉంటాయో అవి నేను యాడ్ చేశాను అనమాట. వీటికి నేను పర్టికులర్గా ఫీడ్ కూడా వేయనండి, జస్ట్ వేసి వదిలేశాను. ఇప్పుడు వాటిలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్రైస్ ఉన్నాయి, అలాగే పెద్ద అడల్ట్ అయినవి కూడా ఉన్నాయి అన్నమాట. నేను ఫీడ్ అయ్యకుండా ఎలా సర్వైవ్ అవుతాయి అంటే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే గప్పీస్ కానీ గప్పీ ఫ్రైస్ కానీ ఏదైతే ఆల్గే ఉంటుందో ఆ ఆల్గేని తిని కూడా సర్వైవ్ అవుతాయండి, అలాగే గ్రోత్ అవుతాయి కూడా.
ఏదైతే మనం నార్మల్గా అక్వేరియంలో పెంచుకునే వాటికంటే ఇట్లాంటి అవుట్డోర్ పాండ్స్లో పెంచుకునే ఫిషెస్ అనేటివి చాలా ఫాస్ట్గా అలాగే హెల్తీగా గ్రోత్ అవుతాయి అని చెప్పి నా ఉద్దేశం అండి. ఎందుకంటే వాటిలో ఆల్గే ఉంటుంది, వాటికి ఎన్విరాన్మెంట్ క్రియేషన్ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి అవి సర్వైవ్ అవటం రేట్తో పాటు మంచి గ్రోత్ కూడా రావటం జరుగుతుందండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. చాలామంది విజయవాడ దగ్గరలో ఉంది అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారండి. మీరు కనుక షేర్ చేయగలిగితే మన వాళ్ళందరికీ కూడా మన ఫామ్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఫామ్ని అయితే ఏదైతే మన ఛానల్ని అయితే షేర్ చేయండి. ఫామ్ విజిటర్స్ ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి, ఫామ్లో అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్